సత్యసాయి జిల్లా పుట్టపర్తి అసెంబ్లీ పార్టీలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఓబుల దేవర చెరువు మండల స్థాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆత్మీయ సమావేశము బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పుట్టపర్తి అసెంబ్లీ ఇన్ఛార్జ్ అంపవతిని గోవింద్ అధ్యక్షతన ఓబుల దేవర చెరువు షాదిమహల్ నందు జరిగింది. ఈ సమావేశానికి శ్రీ సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ హనుమంతు, జిల్లా ఇన్ఛార్జ్ ఇంద్రావర్, జిల్లా కార్యదర్శి యాదగిరి రామచంద్ర ప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత సరిహద్దులో శత్రు దేశంతో పోరాడి వీరమరణం పొందిన ఎం మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించి యుద్ధ సైనికుడు ఎం మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేయడం జరిగింది. అనంతరం ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి అంపవతిని గోవింద్ మాట్లాడుతూ గౌరవ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆశయులారా, మన ఓట్లను బహుజన్ సమాజ్ పార్టీకి వేసుకుందాం, మన బతుకులను మనమే బాగు చేసుకుందాం అని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 78 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ వైసీపీ పేరుతో 2 తెలుగుదేశం పేరుతో కమ్మవారు ఇలా తన కులపోళ్లు తన వర్గీయులు లక్షల కోట్లు దాచుకోవడమే జరిగేదే తప్ప ఈ పార్టీలకు ఓట్లు వేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మంచి చేయకపోవడంతో పాటు మరింత అణచివేతకు గురిచేయడం జరిగింది. దానికి మనం డబ్బులు నీ డబ్బు నువ్వు ఆడ మహానుభావులు అంబేద్కర్ ఆడ జరగలేదు, ఆడ ఎవరు ఓటు నువ్వు తీసుకోమన్నాడు 2000 దాకా ఓటు ఒక్కసారిగా ప్రజెక్ట్ మళ్ళా రెండోసారి ఎవరికైనా డబ్బులు మామూలుగానే వాడు ఒకటి చేసేవాడు వాడికి డబ్బు ఇస్తానంటే గర్వంగానే ఇప్పుడు దోచుకుంటాడు. ఇప్పుడు కూడా నారా లోకేష్ కూడా అమితంగా సంపాదిస్తున్నాడు, మామూలు కూడా కాదు. పక్కలు మొత్తం ఒకటి కూడా తయారు చేయాలి, ఒకటి కూడా ఉంటుందా. ఇప్పుడు మీరు చెప్తారు ప్రతి ఇంటికి గ్యాస్ అన్నాడు. 78 ఏళ్ళుగా మనం కోల్పోయిన జనాభా లెక్కలు లేకపోవడం వల్ల మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన వల్ల ఆయన ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం రాయడం, వాళ్ళకి అభివృద్ధి ఇప్పుడుదంతా జనాభా లెక్కలు చేయడం, వాళ్ళ వాటి ఇదంతా ఇవ్వడం జరుగుతుంది. కానీ మనకి ఇచ్చేటోడికి కొంత గాంధీ గారు కొంతమంది అడ్డుపడడం వల్ల రాలేకపోయింది. అందువల్లనే ఆ రోజు ఇప్పుడే ఈ రోజు వరకు కొనసాగుతాం. ఆ రోజు నుంచి అడ్డుకుంటూ ఈ రోజు వరకు అడ్డుకుంటూ జరుగుతుంది. మరి ఇది బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ ఈ కార్యక్రమాన్ని తెరకెత్తుకోవడం వల్ల, భుజాన్ని తీసుకోవడం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సాధించే మిగులైంది. తెలంగాణలో పరిస్థితులు బలంగా ఉన్నాయి. అక్కడ ఉండడం వల్ల ఏమైందంటే ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వం తగ్గి కొంత సమాచారం లేకపోయినా, కొంత తప్పుదైనా కొత్తైనా చేయగలిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు ఉన్నాయి, అన్నీ కూడా కమ్మారెడ్ల పార్టీల సంఖ్యలో ఉన్నాయి. అన్నీ కూడా కమ్మారెడ్ల పార్టీల సంఖ్యలో ఉన్నాయి. లేమన్నా తీసుకొని పనిచేయాలి. ఆ నిస్సహాయ స్థితిలోనే బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీసుకుంది. బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడైతే తీసుకోవడంలోనే ఈరోజు ఇది మనం సాధించుకోగలిగినాం. 78 ఏళ్ళ నుంచి మనకు రానటువంటి హక్కులను మనం సాధించుకుంటున్నాం. ముఖ్యంగా మీకు ఉదాహరణ చెప్పాలి. ఎందుకంటే అనంతపురము జిల్లాలో మనం మూడుగా తీసుకుంటే 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14లో 2 ఎస్సీలు ఉన్నాయి. ఎందుకు? జనాభా లెక్కలు ఉన్నాయని. సురేంద్ర తిరుపతిలో జనాభా లెక్కలు ఉన్నాయని
పదవి కోసము ఉండాలి. అందువలన నీకు నిక్కచ్చిగా నిజాయితీగా నీకు నిర్భయంగా ఈరోజు తెలంగాణలో తీర్మానం వలన స్పష్టంగా మాట్లాడాలి. మన కోసం శాసనమండలిలోన బయట అంతరంగా మామూలు కాదు. చూడండి, నా జీవిత చరిత్రలో నాకు ఇప్పుడు 64 దాటి 65 ఏళ్ళు పడ్డాయి. నేను ఇంతవరకు బీసీల కోసము 15 వర్గాల కోసం ఇంతగా ఇట్లా మాట్లాడే వ్యక్తి నేను చూడాలి. ఎందుకు మాట్లాడుతున్నాడు? స్వతంత్ర